హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నిన్న ఎపిసోడ్ చూస్తే ఏమర్థమైంది? హరీష్ గారు వెళ్ళిపోయింది ఫెయిరా అన్ఫెయిరా? చూడండి, నేనైతే ఫెయిరే అంట. హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు కదా బిగ్ బాస్ 9 హౌస్ నుంచి. అది ఫెయిర్ ఎలిమినేషనే. ఫెయిర్ కన్నా ఇంకేదైనా ఉంటే అది ఫెయిరే, అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అని అనుకోవచ్చు మనం. అంత ఫెయిర్ ఎలిమినేషన్ అది. ఎందుకంటే ఎందుకు ఏటి లాభం? శ్రీజని పెట్టిన శ్రీజ ఒకవేళ వెళ్ళిపోతుందంటే నేను అన్ఫేర్ అనుకుంటా. ఎందుకంటే హరీష్ గారే వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ ఏంటి లేదు, అంటే ఈ స్క్రిప్ట్ ఏంటి లేదు అంటే నన్ను మీరు పాయింట్అవుట్ చేయండి, నేను మీకు పాయింట్అవుట్ చేస్తా. నన్ను మీరు తప్పు పట్టండి, నేను మిమ్మల్ని తప్పు పడతా. అంతేగాని నేను కోరుండి వచ్చి మీతో మాట్లాడి ఈగో మధ్యన ఆపేసింది హరీష్ గారిని. అందుకే ఆ ఈగో వల్లే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది మ్యాటర్. వెళ్ళిపోవడంలో ఫేరే, కొంతమంది అన్ఫేర్ అంటున్నారు మరి. కాకపోతే ఎందుకు ఫేర్ అంటే అలా కూర్చొని అంటే మనకు కూడా చిరాకుగా అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీజ ఏంటి మాట్లాడుతూనే ఉంది. ఇరిటేటింగ్ అనిపిస్తుందా లేదా? నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది శ్రీజ మాట్లాడుతుంటే. అయినా సరే నేను ఎంజాయ్ చేస్తున్నాను ఆ ఇరిటేషన్ని. ఇది ఎలాంటి ఇరిటేషన్ అంటే అలా మనిషి కూర్చొని ఉంటే ఏంటి మనిషి ఇలాగున్నాడు, ఇది లేదు అంటే చూడడానికి ఇష్టం ఉండదు. ఏదో ఇరిటేషన్ కూడా ఎంజాయ్ చేసే మనిషి ఇప్పుడు కూర్చొని ఉంటే ఎంజాయ్ చేయలేడు. శ్రీజ ఏమంటే మాట్లాడుతుంటే ఇరిటేషన్, ఎంజాయ్ చేస్తున్నాం ఆ ఇరిటేషన్ని. ఈ మనిషి ఏమంటే అలా కూర్చొని ఉంటాడు, అంటే మధ్యలో టిప్స్ ఇస్తుంటాడు అనమాట. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న ఇంకా ఎవరు రామురావుతో టాస్క్ ఆడుతుంటే వాళ్ళకి టిప్స్ ఇస్తాడు. మీరు ఇలాగ ఆడితే మీరు గెలడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మీరు అలాగ ఆడండి, గెలడానికి చాలా ఛాన్సెస్. ఈ మనిషి ఆడు, ఈ మనిషి మధ్యలో టిప్స్ ఇస్తాడనమాట. కోచ్ టైప్లో కోచింగ్ ఇస్తాడనమాట. కోచింగ్ సెంటర్ పెట్టాడు బిగ్ బాస్ హౌస్. అందుకే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట. నిన్న శివాజీ సార్ కూడా చాలా బాగా అడిగేసి అన్నీ చేసాడు అనమాట. నిన్న బడ్జెట్ ఇంటర్వ్యూ ఎవరు చూడలేదో చూసేయండి. నాకైతే శివాజీ సార్ చాలా బాగా అడిగాడు. అంటే ప్రియకి నాకు హరీష్ కన్నా ప్రియ గారిని చాలా బాగా అడిగాడు అనిపించింది. మీకేటనిపించింది కింద కామెంట్ చేయండి. అయితే ఈ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా కింద కామెంట్ చేయండి. నాకైతే ఫేర్ కన్నా ఇంకా ఫేర్ అండ్ లవ్లీ అనిపించింది ఈ ఎలిమినేషన్. మీకేటనిపించింది కింద కామెంట్ చేయండి.